స్రవంతిపుర రాజు నాగవర్మ తన కోరమిసాలకు రకరకాల అత్తర్లు పూస్తూ కన్నబిడ్డల కన్నా అపురూపంగా పెంచుకుంటున్నాడు. ఒకనాడు ఆయనకు గడ్డం చేస్తున్న తిప్పడు మాటల్లో పడి ఒక పక్క మీసాన్ని కొంత గీసి పారేశాడు. జరిగిన పొరపాటు గమనించిన తిప్పడు 2-3 క్షణాల్లో రాజు సంగతి తెలుసుకొని తనకు ఉరిశిక్ష విధిస్తాడేమోనని గడగడలాడాడు. అయితే ఆ సమయంలో వాడికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. వాడు రాజుతో, ప్రభు, రాజు కాదు చక్రవర్తి అయినా సరే ఏదైనా బలహీనతకు లోనైతే దాన్నించి ఒక పట్టాన బయటపడలేడు అన్నాడు. తిప్పడి మాటలకు పౌరుషం తెచ్చుకొని రాజు, నేనెటువంటి బలహీనత నుంచైనా ఇట్టే తప్పించుకోగలను అన్నాడు. అది అంత తేలికైన పనేం కాదు ప్రభు, మీకు తరచుగా మీసాలు దువ్వుకునే అలవాటున్నది, ఒకవేళ అవి లేకపోయినా బుగ్గం మీద చేయి వేస్తారు అన్నాడు తిప్పుడు సవాలు చేస్తున్నట్టు. రాజు అహం దెబ్బతిన్నది. నేను నీవనేది ఒప్పుకోను, కావాలంటే నా మీసాలు తీసేయి అన్నాడాయన. బతుకు జీవుడా అనుకుని తిప్పడు రాజు మీసాలు గొరిగివేశాడు. 1-2 క్షణాలు గడిచేసరికి తిప్పడన్నట్టు రాజు మీసాలు దువ్వబోయి పక్కున నవ్వేశాడు. తర్వాత ఆయన తిప్పడన్నది అక్షర సత్యం అని ఒప్పుకొని వాడికి మెడలోని హారాన్ని బహుకరించాడు.